నమస్కారం. ఈటీవీ లైవ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. యుక్త వయసు వచ్చిన స్త్రీలలో పరువాలు పరవళ్లు తొక్కుతుంటే ఆనందపు అనుభూతుల కోసం తనువు తహతలాడిపోతుంది. ఎప్పుడెప్పుడు శృంగారంలో పాల్గొని స్వర్గ సుఖానుభూతులు పొందుదామా అని మనసు ఆరాటపడుతుంది. మగవాడి పొందు కోరుతుంది. అయితే చాలా మంది స్త్రీలలో శృంగారం పట్ల అసలు ఆసక్తి ఉండదు. కొంతమంది స్త్రీలైతే ఆ పేరు చెప్పగానే బిగుసుకుపోతారు. పురుషుణ్ణి చూస్తేనే భయపడిపోతారు. ఇక శృంగారం అంటే ఆమడు దూరం పరిగెడతారు. అలాంటి స్త్రీల శారీరక స్థితి, మానసిక స్థితి ఎలా ఉంటుంది? చిన్న వయసులో లేదా యుక్త వయసులో శృంగారంపై అవగాహన లేకపోవడమే దీనికి కారణమా అనే ఆసక్తికరమైన అంశాన్ని ఈరోజు డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కొందరు మహిళలు శృంగారం విషయంలో ఆసక్తిని చూపరు. వాళ్ళలో సభ్యత సంస్కారం ఇందుకు కారణమంటారా? మహిళలకి సెక్సువల్ అంత ఇంట్రెస్ట్ లేకపోవడం లేదా విముఖత కలిగి ఉండడం అనేది కొంత వాళ్ళ పెంపకం కొంత కారణం అండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి సెక్స్ అంటే తప్పు, స్త్రీలకి సెక్సువల్ ఆసక్తి చూపించడం సరైన పద్ధతి కాదు, స్త్రీలు అలా ఉండకూడదు అనేది ఒక భావజాలంతో వాళ్ళు పెంచబడతారు. వాళ్ళు అంటే సెక్స్ బూతు, సెక్స్ నీచమైనది, స్త్రీ అసలు సెక్స్ మాట్లాడకూడదు, అంతే, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కండాలి, అంతే, అంతకంటే వేరే ఇంకా వెళ్ళకూడదు. పెళ్లి చేసుకోవాలి తప్పకుండా, పిల్లల్ని కనాలి, పిల్లల్ని ఆలపాలు చూసుకోవాలి, భర్తకు కావాల్సినవి చూసుకోవాలి. ఇది మొదటి నుంచి మన సమాజంలో వచ్చింది. ఆ ఒక ప్రత్యేకమైన కోరికలు ఉండడం తప్పు, సెక్సువల్ ఆసక్తి తప్పు. ఆవిడకైనా సెక్సువల్ సుఖం అంటే భర్త చూసుకుంటాడు, అంతే. ఆ సెక్సువల్ సుఖం ఇవ్వడం ఇవ్వకపోవడం అంతా భర్త మీద ఆధారపడింది. భర్తే చూసుకుంటాడు కానీ సుఖం ఇవ్వాలంటే ఆమె మాత్రం ఆశించకూడదు అన్నట్లుగా మైండ్ సెట్. దాంతో ఎవరైతే ఆ రకమైన భావజాలంతో వాళ్ళు తయారవుతారో వాళ్ళు సెక్స్ మీద ఆసక్తి చూపించరు. ఎందుకని మైండ్ అంతా ట్యూన్ అయిపోయి ఉంది. ఇది ఇలా ఉండగా ఇంకా కొంతమందికి హైపోథైరాయిడ్, లేడీస్లో థైరాయిడ్ డిఫిషియన్సీ చాలా కామన్. థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంటే కూడా సెక్స్ మీద ఆసక్తి తక్కువ ఉంటుంది. కొంతమంది హార్మోన్స్ తక్కువ ఉంటాయి, ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువ ఉంటాయి, దానివల్ల తక్కువ ఉంటుంది. పీసీఓడి అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. అలా ఉన్న వాళ్ళలో కూడా ఏంటంటే యాండ్రోజన్స్ ఎక్కువ పెరుగుతాయి, అంటే మగవాళ్ళ హార్మోన్స్ వాళ్ళు పెరుగుతాయి. ఎప్పుడైతే మగవాళ్ళ హార్మోన్స్ ఎక్కువ పెరుగుతాయో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఎట్లా అని పీసీఓడిలో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది, యాండ్రోజన్ పెరుగుతాయి, దానివల్ల సెక్స్ కోరిక తగ్గుతుంది. అలా కాకుండా ఎనీమియా ఉంటుంది, రక్తహీనత, రక్తహీనతలో కూడా సెక్స్ డిజైర్ తక్కువ ఉంటుంది. స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఉంటుంది. కొంతమందికి యాంగ్జైటీ డిజార్డర్, వాళ్ళ జీవితం గురించి వాటి గురించి అన్నిటి పడుకున్న ఆ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే రిలేషన్షిప్ ప్రాబ్లం, భార్యాభర్త మధ్య ఉండాల్సిన ప్రేమానుబంధాలు లేకపోతే కూడా దానివల్ల కూడా వాళ్ళకి సెక్స్ మీద ఆసక్తి తక్కువ ఉంటుంది. మైండ్ ఫ్రీగా ఉండి చక్కగా ఆలోచించే స్థితి ఉన్నట్లయితే సెక్స్ గురించి కూడా ఆలోచించగలుగుతారు. కానీ మైండ్ ఫ్రీగా లేనప్పుడు, స్వేచ్ఛగా ఆలోచించే స్థితి లేనప్పుడు వాళ్ళకి ఆ సెక్స్ ఆలోచనని సప్రెస్ చేసేస్తారు. అందువల్ల స్త్రీలలో ఆ సెక్సువల్ ఆసక్తి తక్కువ కారణం. అంచేది ఎప్పుడైనా సరే ఏ స్త్రీ అయినా నేను సెక్స్లో ఆనందించలేకపోతున్నాను, నాకు సుఖం కలగట్లేంటే డాక్టర్కి వెళ్ళి ఆ సైకో ఎనాలిసిస్ అండ్ వాట్ ఈజ్ దేర్ మైండ్ సెట్, ఆ మనస్సు ఎలా ఉంది, ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆమె పెంపకం ఎలా ఉంది, చిన్నప్పటి నుంచి ఎలా పెంపబడింది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ ఫ్యామిలీలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అనలైజ్ చేసినట్లయితే దాంతో వాళ్ళకు మార్పు తీసుకొస్తే వాళ్ళు తప్పకుండా చక్కని కౌన్సిలింగ్ ద్వారా, సైకోథెరపీ ద్వారా వాళ్ళ తగ్గ మార్పు వస్తుంది. మామూలుగా వాళ్ళ సెక్స్ ఎంజాయ్ చేసేట్టు చేయవచ్చు. డాక్టర్ గారు, పురుషుని శీఘ్రస్ఖలనం సమస్య స్త్రీలో జడత్వాన్ని కారణం అవుతుందా? పురుషుల్లో శీఘ్రస్ఖలనం సమస్య ఉన్నట్టయితే స్త్రీలో జడత్వం ఉండడానికి అవకాశం ఉందండి. జడత్వం అంటే ఇంకా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏదో భర్త పక్కన ఆ ఉల్లిగా పడుకుంటారు అంతే, దట్స్ ఆల్. కారణం అంటే శీఘ్రస్ఖలనం అయిపోతుంటే ఆడు 3 సాధారణ మొదట్లో స్త్రీలకు 3 వచ్చేస్తుంది.
కానీ ఎప్పుడు శక్తిస్ఖలనం అయిపోతుందో ఆ మూడు వచ్చిన టైంలో సడన్గా వీర్యం పడిపోతే అంత మూడు బాడీ శరీరం ఎంత కోరుతుంది, కావాలి సుఖం కావాలని కోరుతుంటుంది. వీడికేమో వీర్యం పడిపోయింది, ఇక వాడు ఏం చేయలేకపోతాడు. ఇంకా మనసు వికలమైపోతుంది. ఆ సడన్గా ఆగిపోయాడు కల్లా ఇంకా మనిషి తట్టుకోలేకపోతుంది. చివరికి ఏమొస్తుంటే అసలు సెక్స్ ఉంటే ఉండపోతుంది. నేను బాసకి ఇంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ తట్టుకోలేసి ఎందుకు రావాలి, నాకు వదిలే సెక్స్ చేసుకుని ఆయన చేసుకొని ఇది చాలామంది లేడీస్లో ఉండే పెద్ద ఇది. ఇంకా ఏదో ఆయన సుఖం చేసుకొని నేను ఏమాత్రం ఫీల్ అవ్వను ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది. దాంతో వాళ్ళ ఫ్రిజిడిటీ వచ్చేస్తుంది. అంచేత పురుషుడి యొక్క శీఘ్రస్కల సమస్య స్త్రీకి జడత్వం రావడానికి కారణం అవుతుంది. అంచేత పురుషుడు ఎప్పుడు తన గురించి ఆలోచిస్తాడు, నాకు వీరిస్కం త్వరగా అయిపోతాను అనుకుంటాడు. కానీ ఇది స్త్రీలో జడత్వం రావడానికి కారణం అవుతుంది, ఫ్రిజిడిటీ రావడానికి కారణం అవుతుంది అనేది ఇవాడు గుర్తించాలి. గుర్తించి కరెక్ట్ చేసినట్టయితే ఇద్దరు ఎప్పుడైనా ఒకరి మీద గుర్తించాలి. సంభోగం అంటే సమభాగస్వామ్యం, సమభోగం అప్పుడే సంభోగం. ఇంట్రెస్ట్ ఇద్దరు సమానంగా భాగస్వామ్యం అవుతారు. సమభోగం కూడా ఉండాలి, ఇద్దరికి తృప్తి కలగాలి. లేదా ఇంకేం సంభోగం అండి? కాదు, ఆ సంభోగం అవ్వదు. అంచేత ఎవరైనా శీఘ్రస్ఖలనం సమస్య ఉంటే దాన్ని తప్పకుండా సరిదిద్దుకోవాలి. డాక్టర్ గారు, స్త్రీలలో ఫ్రిజిడిటీ తొలగడానికి ఏమైనా మార్గం ఉందంటారా? ఫ్రిజిడిటీ త్వరగానే మార్గం అంటే ఫ్రిజిడిటీ ఎందుకంటే ముందు వాళ్ళ పెంపకం ఎలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆ భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉంది అని ముఖ్యం. కొంతమందికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు, కొంతమంది ఇష్టం పెళ్లి చేసుకుంటే అనుబంధం సరిగా ఉండదు. ఇంకా ఏముంటుంది, ఏదో అలా గడిపేస్తూ ఉంటారు అంతే. భర్త పెద్ద పట్టించుకోడు, ప్రేమ చూపించడు, అసలు భార్య గురించి పట్టించుకోడు, లేదా తాగుబోతు అవుతాడు, లేదా జోదగాడు అవుతాడు. కుటుంబం నుంచి పట్టించుకోకపోతే ఏదో వస్తాడు, తన సుఖం కోసం భార్యతో కలుస్తాడు, అయిపోయింది ఊరుకుంటాడు. ఏమాత్రం ఆ లవ్ ఎఫెక్షన్ అనేది చూపించకపోతే ఏమవుతుంది, ఆడికేముండదు. అంచేత ఇవన్నీ చూసి దానికి మూలకాన్ని చూసి దాని ప్రకారం చికిత్స చేసి కొద్ది సైకోథెరపీ ద్వారా చేస్తే మాత్రం ఫ్రిజిడిటీ తిరుగుతుంది. డాక్టర్ గారు, రతిలో జడత్వం చిన్న వయసు స్త్రీలలో ఉంటుందా, మధ్య వయసు స్త్రీలలో ఉంటుందా? రతిలో జడత్వం అనేది చిన్న వయసు నుంచి కూడా ఉండొచ్చండి. చిన్న వయసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అని కాబట్టి ఉంటుంది. చిన్న వయసులోనే రావచ్చు. ఇక చిన్న వయసులో వాళ్ళు కూడా అసలు సెక్స్ అంటే ఏంటో తెలియని అమ్మాయిలు ఉంటారు. అసలు వాళ్ళు సెక్స్ గురించి ఆలోచించరు. ఏనాడు సెక్స్ చదువుకోవడం, లేదు ఇంకేదో జాబ్ చేసుకోవడం, ఏదో ఒక అమ్మన్న సేవ చేయడం, ఇంట్లో సేవ చేయడం, వంట వండడం, ఏదో పలానా పని చేయడం, లేదు ఇంకోటి పని చేయడం, అంతేగాని వాళ్ళల్లో వచ్చే భావాలని పెంచుకోవడం ఉండదు. ఒకటి తెలుసుకోవాలండి, ముందు ఏదైనా సరే ఆ సెక్స్ విషయంలో మనసుని ట్యూన్ చేయాలి. సెక్స్ హార్మోన్స్ ఉంటాయి, ఉన్నమా సరిపోదు, వాటన్నిటిని ఒక రూపం ఇవ్వాలి. ఆ రూపం ఇవ్వడానికి ఏంటి, మనస్సు. ఆ మనసుకి తగినది ట్రైనింగ్ కావాలి. అంచేత రొమాంటిక్ ఫీలింగ్స్ని పెంచుకోవాలి, మొదటి నుంచి పెంచుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి, కానీ పెంచుకోవాలి. దాని ఒక రూపం ఇవ్వాలి, దాన్ని ఒక అనుభవించే స్థితిలోకి తెచ్చుకోవాలి. అనుభవించంటే శారీరంగా కాదు, మానసికంగా దాంట్లో టు డిరైవ్ ప్లెషర్. అది చేస్తే అది చిన్నప్పుడు. అలాగే మధ్య వయసులో కూడా ఉంటుంది. మధ్య వయసు రిలేషన్షిప్ ప్రాబ్లం మెయిన్గా. భర్త సరిగ్గా ప్రేమగా చూడడానుకోండి, అంతే కోరికలు చచ్చిపోతాయి, సెక్స్ గురించి ఆలోచనలు చచ్చిపోతాయి. స్త్రీ ఎప్పుడూ కూడా భర్త తన గురించి కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటుంది. భర్త పట్టించుకోకుండా తన గురించి ఆలోచిస్తాడు, తన గురించి వెళ్తాను అలా బతికేస్తుంటే మాత్రం భార్య తన మొత్తం జీవితం నిస్సారంగా అయిపోయింది అనుకుని ఇంకా అలాగే మెకానికల్గా బతుకుతుంది. భర్త పట్టించుకుంటేనే స్త్రీ జీవితం ఉజ్వలంగా ఉంటుంది, డైనమిక్గా ఉంటుంది. భర్త పట్టించిపోతే స్త్రీ జీవితం డల్గా ఉంటుంది, అంతే అలాగే బతికేస్తుంది. డాక్టర్ గారు, శారీరక కారణాలు స్త్రీలలో జడత్వానికి కారణం అవుతాయా? శారీరక కారణాలు స్త్రీల జడత్వానికి తప్పకుండా కారణం అవుతాయండి. ఎందుకంటే వాళ్ళు
హార్మోన్స్ కాక ఈస్ట్రోజన్ హార్మోన్ తప్పకుండా కావాలి. ఈస్ట్రోజన్ హార్మోన్ కొంత తగ్గిందనుకోండి, ఇప్పుడు ముఖ్యంగా పీసీఓడి ఉన్న వాళ్ళు కొంతమందికి యాండ్రోజన్స్ ఎక్కువ అవుతాయి. యాండ్రోజన్స్ ఎక్కువ ఉంటే కూడాను బాగా ఎక్కువ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఉంటే కూడా వాళ్ళ మెన్సెస్ సరిగ్గా రాదు. వాళ్ళు ఆ యాండ్రోజన్స్ ఏమో ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే ఫీమేల్ హార్మోన్ సప్రెస్ చేస్తుంది, దానివల్ల ఫీజులు వస్తుంది. అలాగే ఎనీమియా, రక్తహీనత, హైపోథైరాయిడిజం, థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉంటుంది, దానివల్ల వస్తుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంటే కూడా అలా వస్తుంది. ఈ రకంగా శారీరకమైన కారణాలు, హార్మోన్ పరంగా వచ్చే కారణాలు, అనారోగ్య పరిస్థితులు, ఈ బాధల వల్ల కూడా సెక్స్ డౌన్ అవుతుంది. దానివల్ల డల్నెస్ వస్తుంది, ఫ్రిజిడిటీ లాగా వస్తుంది, సెక్స్లో ఇంట్రెస్ట్ చూపించరు. అంచేత ఒక జడత్వం ఉందంటే ఏదో బెల్డేసుకో లేదా ఇలా చెయ్యి అని చెప్పి సరిపోలా. ఫైండ్ అవుట్ ది కాజ్, ఫిజికల్ కాజెస్, మెంటల్ కాజెస్. అది మన డీప్గా వెళ్ళి వాటిని అనలైజ్ చేసి వాటికి సరైన పరిష్కారం ఇస్తే అప్పుడు సమస్య పరిష్కారం. డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి, నా పురుషాంగం మీద పూర్వ చర్మం శిశ్నాన్ని పూర్తిగా మూసి ఉంచుతుంది. చర్మం తేలికగా కదలడం లేదు. అందువల్ల నేను సెక్స్లో పూర్తిగా తృప్తి పొందలేకపోతున్నాను అనిపిస్తోంది. నాకు పెళ్ళై 2 నెలలయ్యింది. మా ఆవిడకు సెక్స్ గురించి ఏమీ తెలియదు. నేను ఏం చేయమంటే అది చేస్తుంది. అంతా అయిన తర్వాత ఎలా అనిపించింది అని నేను అడిగితే నాకేమీ తెలియదు అంటుంది. శిశ్నం మీద చర్మం మూసి ఉండడం వల్ల మేమిద్దరం నిజమైన తృప్తిని, ఆనందాన్ని పొందలేకపోతున్నామా? తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. కృష్ణ మీద చర్మం పూర్తిగా మూసిన వల్ల కొద్దిపాటిగానైతే ఇంపైర్మెంట్ ఉంటుంది, కానీ తిరిగి తగ్గుతుంది, కానీ అసలు తృప్తి లేకుండా పోదండి. ఉంటుంది, మామూలుగానే ఉంటుంది. అంగం స్తంభిస్తాం కదా, సెక్స్ చేస్తున్నారు కనుక అక్కడ కొద్దిపాటి తేడా మగవాడికి ఉంటుంది, ఆడవాళ్ళకే ఉండదు. ఆడవాళ్ళకి నార్మల్గా ఉంటుంది. కానీ ఆరోగ్యరీత్యా పురుషాంగం పూర్వచర్మం శిష్ణాన్ని మూసించడం కరెక్ట్ కాదు. అది ఆరోగ్య పద్ధతి కాదు. అలా ఉన్న వాళ్ళు మాత్రం శుద్ధి చేయించుకోవాలి. అక్కడ తృప్తి లేదంటే మాత్రం శిష్ణం మీద చర్మం మూసుండడం కారణం కాదు, మానసిక పరిస్థితి వేరే ఉంది. అంచేదేం కాదు. అంతే మూసున్న మగవాడికి ఆడవాడికి ఇద్దరికి తృప్తి బాగానే ఉంటుంది. అయితే కొద్దిపాటి తేడా ఉంటుంది, కానీ పెద్ద తేడా ఉండదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, ఎయిడ్స్ వ్యాధి మందులతో తగ్గుతున్నది లేనిది తెలుసుకోవడం ఎలా అంటూ అడుగుతున్నారు. ఎయిడ్స్ వ్యాధి మందులతో తగ్గుతుంది లేదు అంటే, మందులు మొదలెట్టిన తర్వాత 3 నెలల్లో చాలా వరకు మార్పు వస్తుందండి. 6 నెలల్లో బాగా మార్పు వస్తుందండి. సంవత్సరం ఏడుకల్లా అసలు దాదాపు ఆరోగ్యం మామూలు అయిపోతుందండి. 6 నెలలు కూడా మందులు గుణం ఇచ్చేట కనబడకపోతే ఇక్కడ 3 రకాలుగా ఉంటాయండి ఫెయిల్యూర్: క్లినికల్ ఫెయిల్యూర్, ఇమ్యునాలజికల్ ఫెయిల్యూర్ అండ్ వైరల్ ఫెయిల్యూర్. వైరల్ లోడ్ అన్నమాట. ఈ 3 ఫెయిల్యూర్ బట్టి తెలుసుకోవాలి. అంచేది మెయిన్గా క్లినికల్ ఫెయిల్యూర్ అంటే మందులు బట్టి 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, అయినా ఏమీ మార్పు లేదు, ఏదో ఇంకా రోగాలు వస్తూనే ఉన్నాయి, మనిషిగా బాధపడతాను, ఈ రోగం ఆ రోగం వస్తుంది అంటే మాత్రం క్లినికల్ ఫెయిల్యూర్. అంటే అర్థం ఏంటి? మందు సరి పనిచేయట్లేదు. అలాగే CD4 కౌంటు ఇంకా ఏమాత్రం పెరగలే కదా, తగ్గిపోతుంది అంటే అక్కడ కూడా మందులు ఫెయిల్యూరే. వైరల్ లోడు పూర్తి సంవత్సరానికి కనబడకుండా పోవాలి, పూర్తి కనబడకుండా పోవాలి. అలా కనబడకుండా ఇంకా ఉన్నాయంటే, ఇంకా పెరుగుతున్నాయంటే, లేదా అలాగే ఉన్నాయంటే అర్థం మందులు ఫెయిల్యూరు. ఆ రంగా మనం తెలుసుకుని అప్పుడు మందులు మార్చుకోవాలి. ఫస్ట్ లైన్ థెరపీ తీసి సెకండ్ లైన్ థెరపీకి వెళ్ళాలి. అది చేయమంటే డాక్టర్ తెలుస్తుంది అంటాను. అంచేత ఆ మందులు పనిచేసం లేదనేది మనం వచ్చి ఉండే లక్షణాలు కనబడకుండా పోవాలి. అంతకుముందు ఉన్న వ్యాధి లక్షణాలు కనబడకుండా పోవాలి. అవి ఇంకా ఉంటే, అవి ఇంకా పెర్సిస్టెంట్గా ఉంటే మందులు పనిచేయనట్టు లెక్క. ఇంకో రకం మందులు వాడాలి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, నాకు పెళ్ళై 6 నెలలైంది. పూర్వకాలం నా రొమ్ములు చాలా గట్టిగా ఉండేవి. ఇప్పుడు రొమ్ములు బిగుతును కోల్పోయాయి. నా రొమ్ములు జారిపోయి ఉండడంతో మా వారు చాలా అసంతృప్తికి లోనవుతున్నారు. రొమ్ములు బిగుతుగా ఉండకపోతే సెక్స్లో పురుషునికి థ్రిల్ ఉండదంటారు. ఆయన నాకు దూరం అవుతారేమోనని భయంగా ఉంది. నా రొమ్ములు తిరిగి టైట్గా మారడానికి మందులుంటే చెప్పండి అంటూ అడుగుతున్నారు. రొమ్ములు టైట్గా మాడ మందులుంటే లేవండి. వ్యాయామాలు కూడా ఏం లేవు, అలాంటివి ఏం లేవు. ముందు తిండి తిని చూడండి, కానీ జనరల్గా రాదు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారానే రొమ్ములు తిరిగి టైట్ చేయొచ్చు. సర్జరీ ద్వారానే చేయడం కుదురుతుంది. అక్కడ సిలికాన్ ప్యాడ్స్ పెట్టడం కానీ కూడా చేయొచ్చు, టైట్గా మార్చవచ్చు. కానీ మందుల ద్వారా, కేవలం తిండి ద్వారా,
లేదు ఎక్సర్సైజ్ ద్వారా మాత్రం రొమ్ములు తిరిగి బాగా మెచ్చడిపోయిన తేవడం ఉండదు. సర్జరీ ద్వారానే చేయడం కుదురుతుంది. డాక్టర్ ఒకసారి సంప్రదించండి. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రొమ్ములు తిరిగి టైట్గా మార్చవచ్చు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. మాకు పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. ఇంతవరకు నాకు గర్భం రాలేదు. నాకు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. మెన్సెస్ సమయంలో కడుపు నొప్పి వస్తోంది. ఇందువల్లే నాకు గర్భం రావడం లేదా? మీరే తెలియజేయాలి అంటూ అడుగుతున్నారు. వైట్ డిశ్చార్జ్ వల్ల గర్భం రాకుండా పోదు. ఇక మెన్సెస్ సమయంలో కడుపు నొప్పి వస్తుంటే అంత మాత్రం కడుపు రాకుండా పోదు. మెన్సెస్ సమయంలో కడుపు నొప్పి వచ్చిన డిస్మెనోరియా అంటాం. వచ్చిన కడుపు మారుగా వస్తుంది. అంటే కడుపు రాకుండా పోవడానికిను వైట్ డిశ్చార్జ్కి ఈ డిస్మెనోరియా అంటే భవిష్య సమయంలో కడుపు సంబంధం లేదు. భవిష్య సమయంలో కడుపు నొప్పి రావడం అనేది చాలా కామను. గర్భం రావడానికి దానికి ఏమి సంబంధం లేదు. అంటే ఆయన గర్భం రావట్లేదంటే దంపతులు ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు పరీక్షించుకోవాలి. వాళ్ళ లోపం ఉంటే మగవాళ్ళు వీరికన్నా తక్కువ ఉండొచ్చు, ఆడవాళ్ళు అన్నం ఉండేది లేకపోవచ్చు. అంచేత డాక్టర్ చూపించుకుని మందులు వాడుకుంటే గర్భం వస్తుంది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 24 సంవత్సరాలు. పెళ్ళై సంవత్సరం అయింది. అంగం చాలా చిన్నదిగా ఉంది. మేము రోజుకు ఒకసారి కూడా కలవలేకపోతున్నాము. సెక్స్లో పాల్గొందామంటే అంగం మెత్తబడిపోతోంది. దానివల్ల నా భార్య చాలా అసంతృప్తికి లోనవుతుంది. సుఖం లేనప్పుడు నాతో ఉండడం వ్యర్థం అంటోంది. మీరే మా కాపురాన్ని నిలబెట్టాలి అంటూ అడుగుతున్నారు. అంటే సెక్స్లో పాల్గొనలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి హార్మోన్ లోపం, రెండోది రక్త ప్రసరణ లోపం, మూడోది నరాల లోపం, నాలుగోది సైకలాజికల్. ఏదైనా పరీక్ష చేసి చూడాలి. రక్త పరీక్షలు చేసి ఆ పరీక్షల ప్రకారంగా చేయొచ్చు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తరోగా పరీక్షలు చేస్తే దాని ప్రకారంగా అంగం ఎందుకు గట్టిపట్టలేదు, ఏ కారణం వల్ల గట్టిపట్టలేదు నిర్ధారణ అవుతుంది. దాని ప్రకారం చికిత్స చేస్తే తప్పకుండా అది సెట్ అవుతుంది. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ వాళ్ళ దాంపత్య జీవితం బాగానే ఉంటుంది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. గర్భం రాకుండా వీర్యస్ఖలనం జరిగే సమయానికి పురుషాంగాన్ని రతి నుంచి ఉపసంహరించే పద్ధతి ఎంతవరకు తోడ్పడుతుంది అంటూ అడుగుతున్నారు. పురుషాంగ ఉపసంహరణ పద్ధతి అనేది దాన్ని కాయిటస్ ఇంటరప్టస్ అంటారు. అంటే వీర్యం పడబోయే టైంకి బయటికి తీసేస్తే గర్భం రాదు అనుకుంటారు. కానీ అన్ని సందర్భాల్లో కాదు, అన్ని వేళల్లో కాదు, అందరిలోనూ కాదు. కొంతమందికి వీర్యం పడబోయే తీసి ఆ ముందే తెలియకుండా కొన్ని డ్రాప్స్ లోపల పడిపోతాయి. కొంత పడిపోతుంది వీర్యం, కొంతమందికి పడిపోతే కడుపు వచ్చేస్తుంది. వీడిపోయేది మొత్తం బయట కాదు, అక్కడ మొత్తం ఒక ఆఫ్ చేసి పడిపోయిన అనుకోండి గర్భం వచ్చేస్తుంది. అంచేత గర్భం రాకుండా ఉండడానికి పురుషాంగ ఉపసంహరణ పద్ధతి కరెక్ట్ కాదు. అలా కాదంటే కావాలంటే వద్దు పిల్లలు వద్దనుకుంటే ఆడవాళ్ళు పిలిచైనా వాడాలి, లూపైన వేయించుకోవాలి, లేదా మగవాడు కండోమైనా వాడాలి. అంతేగాని పురుషాంగ ఉపసంహరణ పద్ధతి మీదే ఆధారపడడం కాదు. ఎప్పుడో ఒకసారి ట్రై చేయొచ్చు, తప్పేం లేదు. ఎప్పుడో ఒకసారి అయితే ట్రై చేయాలి. ఒకసారికి రావచ్చు, ఒక్కోసారి కడుపు. గర్భం రాకూడదు అంటే పర్ఫెక్ట్గా కండం వాడాలి, లేదా లూప్ ఎంచుకోవాలి, పిల్స్ వాడాలి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. ఎవరిని అడగలేని విషయాన్ని మీకు రాస్తున్నాను. నాకు పెళ్ళయింది. మా ఆవిడికి అంగచూషణ అంటే ఇష్టం. వీర్యం తన నోట్లో స్కలించేటంత వరకు అంగచూషణ చేస్తూనే ఉంటుంది. అలా నోట్లో స్కలించిన వీర్యాన్ని మింగేయడం ఆమెకు ఇష్టం. ఆమెకు లాగానే నాకు కూడా ఆమె యోని ద్రవాల్ని నాలికతో స్పృశించడం, వాటిని మింగేయడం ఎంతో ఇష్టం. అసలు సెక్స్ కంటే ఇద్దరికి ఈ పద్ధతి చాలా ఇంట్రెస్ట్. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మాకు ఏమైనా అనారోగ్యం దాపురిస్తుందా? ఇంతవరకు మాత్రం ఆనందమే తప్ప అనారోగ్యం లేదు. మీ సలహాపై మేము నడుచుకుంటాం, మీరే తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. జననేంద్రియాలు పరిశుభ్రతగా ఉన్నప్పుడు మాత్రం అలా చేయడం తప్పే ఉండదండి. అనారోగ్యం రాదు. వీరు మింగడం వల్ల ఆడదానికి పోయిందేం లేదు. ఏ రకంగా అనారోగ్యం రాదు, ఏ రకంగా. అలాగే జనేంద్రియాలు శుభ్రంగా ఉంటే జనేంద్రియాలు ఎటువంటి అనారోగ్యం లేకపోతే జనేంద్రియాలు శోషణ చేసినా ఏమవుతుంది. ఇద్దరు పెదాల నుండి బిగించి గట్టిగా ముద్దు పెట్టుకుని ఒక నోట నాలుగు పెట్టి వాళ్ళ నోట్లో వాళ్ళ నాలుగు పనిచి వీళ్ళ నోట్లో నాలుగు పనిచి కొంతమంది చాలా ఇదిగా డీప్ కిస్, ఫ్రెంచ్ కిస్ పెడతారు. అంత చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది. అదేవిధంగా ఇది కూడా అంతే, యోని శోషణ కూడా అంతే, ఏం తేడా లేదు. కానీ ఆరోగ్యంగా ఉండాలి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. బీపీ, షుగర్లు లేవు, కానీ సెక్స్లో వీక్నెస్ ఎక్కువగా ఉంది. భార్యని కలవలేకపోతున్నాను.
వయాగ్రా లాంటి మందులు వాడవచ్చా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. సరిగ్గా చేసిన వయాగ్రాలు వాడచ్చండి. అయితే వయాగ్రావే అన్నిటికీ ఏదో తగ్గిపోయే మందు ఉంటే కరెక్ట్ కాదు. సరిగ్గా మంగం గట్టిపడిపోయిన చాలా కారణాలు ఉన్నాయి. హార్మోన్ లోపం కావచ్చు, రక్త ప్రసరణ లోపం కావచ్చు, నరాల్లో లోపం కావచ్చు, సైకలాజికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా లోపం వయాగ్రా 100 కేసుల్లో పనిచేసిన అన్నం లేదు. ఎందుకంటే పురుషాంగంలో పీడీ5 అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ పీడీ5 ఎంజైము పురుషాంగం గట్టి పడకుండా దెబ్బతీస్తుంది. అలాంటి కేసుల్లో సిల్నాఫిల్, అదే వయాగ్రా అంటాం, సిల్నాఫిల్ టాబ్లెట్ వాడినట్లయితే ఆ పీడీ5 ఎంజైమ్ని పవర్ తగ్గించేస్తుంది, దాన్ని న్యూట్రల్ చేస్తే అప్పుడు అంగం గట్టిపడుతుంది. అలాంటి కేసుల్లో కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. బాటిల్లో పనిచేస్తున్నాయి కానీ అన్ని కేసులు అంగం గట్టిపడిన ప్రతి కేసులోనూ వయాగ్రా పనిచేసిన ఎక్కడ లేదు. తక్కిన కారణాలు బట్టి చికిత్స చేయాలి. కేవలం అదే కారణంగా అన్నిటికీ వయాగ్రా మందు మాత్రం కాదు. కొన్ని కేసుల్లోనే వయాగ్రా పనిచేస్తుంది. తక్కిన కేసుల్లో రూట్ కాదు ఏమిటి, మూల కారణం అనేది చూసి దాని ప్రకారం చికిత్స చేయాలి. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ సమస్యలను మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపొచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.